చేసుకోనంటేనేమో నువ్వు కొడతావు, చేసుకుంటా అంటేమో ఆయన కొడతాడు. నీ ఇద్దరు పొత్తులో నేను చేస్తున్నా. Watch our film Raju vs. Rambai with extended cut, streaming now only on ETV Win. సూపర్ సార్. ఆహా, నా మనవరాలి సెలక్షన్ సూపర్. ఈ డ్రెస్ నీకు చాలా బాగుందిరా. రే గౌతమ్, ఆ డ్రెస్ తీసి మీ తాతయ్యకి ఇవ్వరా, వేసుకుని కాలేజీకి వెళ్తాడేమో. రే చంద్ర, గౌతమ్ పుట్టినరోజున ఆగుతున్నాను. లేదంటే 8ంటికి తినేసి పడుకునేవాడివి. పాపం వయసు అయిపోతుంది కదా, ఆకలేస్తుందేమోరా గౌతమ్. త్వరగా కేక్ కట్ చేయరా బాబు. ఊరుకోండి. గౌతమ్, కేక్ కట్ చేయనన్నా. హ్యాపీ బర్త్డే టు యూ. 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 హ్యాపీ బర్త్డే టు గౌతమ్. హ్యాపీ బర్త్డే టు యూ. రే గౌతమ్, నీ వుడ్బి ప్రియాంక కూడా తినిపించురా. హ్యాపీ బర్త్డే. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. Thank you. హ్యాపీ బర్త్డే గౌతమ్. Thank you. హ్యాపీ బర్త్డే గౌతమ్. Thanks Satya. హ్యాపీ బర్త్డే గౌతమ్ బాబు. Thank you. తాతయ్య గారు, విత్ యువర్ పర్మిషన్ నేను గౌతమ్ గారితో పర్సనల్ గా మాట్లాడాలనుకుంటున్నాను. కాస్త మాకు ప్రైవసీ ఇస్తారా ప్లీజ్? మీకు లేని ప్రైవసీ ఏమిటమ్మా, మాట్లాడుకోండి. రే గౌతమ్, తీసుకెళ్ళు. సార్, కొంచెం అలా పక్కకొస్తారా? ఈ రోజు పార్టీకి మాకు చాలా ముఖ్యమైన వ్యక్తి తన ఫ్యామిలీతో వస్తున్నాడని చెప్పాను కదా. శుభమాని వాడు బర్త్డే పార్టీకి వస్తుంటే ఈ దరిద్రం మొత్తాన్ని వాళ్ళతో షేర్ చేసుకోమంటావా? ముందు వెళ్ళమని చెప్పు. అక్క, తీసుకో. నాకొద్దు రాణి. ఏంటక్క, సోమేశ్వరరావు గారు అన్న మాటల్ని తలుచుకుని బాధపడుతున్నావా? నేను బాధపడేది సోమేశ్వరరావు గారు అన్న మాటలకి కాదు రాణి, నా ఆశ నిరాశ అయినందుకు. దేని గురించి మాట్లాడుతున్నావక్క? స్వీటీ వంశీ గురించా? రాణి, నువ్వు ఒకసారి అన్నావు గుర్తుందా, గౌతమ్ గారిని నేను పెళ్లి చేసుకుంటే ఆటోమేటిక్గా పిల్లలు కూడా ఆ ఫ్యామిలీలో ఒకటవుతారు, వాళ్ళందరూ యాక్సెప్ట్ చేస్తారు అని చెప్పావు. కానీ ఇప్పుడు నాకు ఆ నమ్మకం కూడా లేదు. సోమేశ్వరరావు గారు పిల్లలు పార్టీకి రావడానికి ఒప్పుకున్నారు, కానీ మొదటిసారి వాళ్ళ ఇంట్లో వాళ్ళతో స్వీటీ వంశీలు స్పెండ్ చేస్తారని ఆశపడ్డాను. కానీ ఇప్పుడు
ఇలా రోడ్డు మీద నిలబడాల్సి వచ్చింది. ఒక్క నిమిషంలో పరిస్థితి ఎలా తారుమారైందో చూసావా? అహంకారాన్ని భోంచేస్తూ అంతస్తు అంతరాలలో పీకల్లోతూ మునిగిపోయిన ఆ పెద్ద మనిషి మా పెళ్లి జరగనిస్తారా? పిల్లల్ని దగ్గరికి రానిస్తారా? వాళ్ళు పిల్లల్ని చేరదీస్తే చాలు. గౌతమ్ గారితో నా పెళ్లి జరగకపోయినా పర్వాలేదు. అక్క, ఏంటక్క అలా మాట్లాడతావు? మీ పెళ్లి ఖచ్చితంగా జరుగుతుంది. మీరు పిల్లలు హ్యాపీగా ఉంటారు. ఏమో రాణి. అక్క, జీవితంలో సర్వం కోల్పోయి చావడానికి సిద్ధపడ్డ నాకు నమ్మకాన్నిచ్చి ధైర్యం చెప్పి ముందుకు నడిపించావు. అలాంటి నువ్వే ఇలా అయిపోతే ఎలా చెప్పు? ఈరోజు నేను ఇలా ఉన్నానంటే కారణం నువ్వే. నాకే కాదు, నాలాంటి ఎంతో మందికి లైఫ్ ఇచ్చావు. ఇంతమందికి మంచి చేసి నీకు ఆ దేవుడు అన్యాయం చెయ్యడక్కా. నువ్వు గౌతమ్ గారిని ప్రేమిస్తున్నావు, గౌతమ్ గారు నిన్ను ప్రేమిస్తున్నారు. ఇది చాలు. మీ ఇద్దరి ప్రేమే మిమ్మల్ని గెలిపిస్తుంది. నువ్వనుకున్నది జరిగేలా చేస్తుంది. కొంచెం టెన్షన్ పడ్డాను సార్. ఇక్కడ ఝాన్సీ ఉంటే తనని ఎలా ఫేస్ చేయాలా అని. కానీ లేదనుకుంటా. అవును, ఝాన్సీ నాకంటే ముందుగా విషెస్ చెప్పింది కదా, మరి కేక్ కటింగ్ టైంలో లేకుండా ఎక్కడికి వెళ్ళింది? బయటికి వెళ్ళింది. వాట్? బయటికి వెళ్ళిందా? ప్రేమించిన వ్యక్తి బర్త్డే కేక్ కటింగ్ టైంలో పక్కన లేకుండా బయటికి వెళ్ళడం ఏంటి? నేను ఝాన్సీనేమీ అనట్లేదు సార్, క్యాజువల్గా అడుగుతున్నాను. అయినా ఇంత ఇంపార్టెంట్ టైంలో బయటికి వెళ్ళిందంటే ఇంతకంటే ఇంపార్టెంట్ వర్క్ ఏమైనా ఉంటుందా? ఏమై ఉంటుంది? అడిగేది మిమ్మల్నే సార్. తను ఏ వర్క్లో బయటకు వెళ్ళిందో కొంచెం చెప్తారా? వర్క్ ఏం లేదు, వెళ్ళాల్సి వచ్చింది. వెళ్ళాల్సి వచ్చిందా? రీజన్ ఏంటి గౌతమ్ సార్? నువ్వే. నీ కారణంగానే తను బయటికి వెళ్లాల్సి వచ్చింది. నేనా? తను బయటికి వెళ్ళడానికి నేను రీజన్ అవ్వడం ఏంటి? నాకేం అర్థం కావట్లేదు. అవును, నువ్వే. ఈరోజు గౌతమ్ బర్త్డే పార్టీకి మాకు కావాల్సిన వాళ్ళు వస్తున్నారు. సో ఆ టైంలో నువ్వు కానీ పిల్లలు కానీ బయటికి రాకూడదు. ఎందుకేంట్రా, కాసేపట్లో ఇక్కడికి ప్రియాంక వాళ్ళ ఫ్యామిలీ వస్తారు. ఇంటికొస్తున్న ప్రియాంకని రావద్దని చెప్పలేం. కనీసం ఝాన్సీనైనా ఈ ఒక్క పూటకి బయటికెళ్ళమని చెప్పరా? ఇప్పటికైనా నీకు అర్థమైందా? ఏంటి మేడం, వెయిటింగా? ఆటో కోసం వెయిట్ చేస్తున్నారా? నేను డ్రాప్ చేస్తాను మేడం. ఏంటి మేడం, వస్తారా లేదా? నాకు బాగా చదువుకోవాలని ఆశ. చిన్న చిన్న ఖర్చుల కోసం పార్ట్ టైం జాబ్ కూడా చేస్తున్నాను. సడన్ గా నా ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయితే ఎగ్జామ్ ఫీజు కోసం దాచిన డబ్బులు వాడికి ఇచ్చేసాను. వెళ్ళిచ్చే. పోతు మేడం. తీసుకో, వెళ్ళు. రేయ్, ఈ మేడమేరా ఇవాళ మన స్టఫ్కి స్పాన్సర్. మీరు నన్ను తరుముకొచ్చేసరికి మీరు నన్ను ఏదో చేస్తున్నారని చంపేస్తారేమని చెప్పేసి జాలిపడి నేను చెప్పిన అబద్ధాన్ని ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా నమ్మేసింది. 5,000 చేతిలో పెట్టింది. చాలా మంచి మేడం.
మీరంతా కలిసి ఇందాక నాటకం ఆడారా? హ, అవును మేడం. ఎలా ఉంది మా పర్ఫార్మెన్స్? మా పర్ఫార్మెన్స్ మెచ్చి 5,000 ఇచ్చారు కదా, దాంతోనే స్టఫ్ ఫుల్గా పీల్చాం. థ్యాంక్స్ ఫర్ యువర్ గిఫ్ట్ మేడం. మర్చిపోయాను మేడం, విజిటింగ్ కార్డు కూడా ఇచ్చారు. చదువుకోవడానికి హెల్ప్ చేస్తారంట. చూడండి మేడం, రేపు ఎవడో ఒకడు బక్రగాడు చదువుకోవాలి మేడం అంటూ ఏడుస్తూ వస్తాడు, వాడికి ఇవ్వండి. పదండ్రా, మేడం హెల్ప్ చేశారు కాబట్టి మేడం వదిలేద్దాం. బాయ్ మేడం. ఆటో ఆటో అన్నా, ఎక్కడికి వెళ్ళాలి మేడం? జూబ్లీ హిల్స్. ఎక్కండి మేడం. ఎక్కండి. ఏంటా ఆంటీ డల్గా కనిపిస్తున్నారు? ఎవరితోనూ కలవడం లేదు. ఏమైందా ఆంటీ? అలాంటిదేం లేదు ప్రియాంక. మీరు లేదని చెప్పి కవర్ చేస్తున్నా మీ ఫేస్ చూస్తుంటే నాకు అర్థమైపోతుందా ఆంటీ? మీరేదో దాస్తున్నారు. లేదు లేదు, ఏదో భారాన్ని మనసులో మోస్తున్నారు. ఆ బాధ ఏంటో చెప్పండి ఆంటీ. ఆ బాధ బయటికి చెప్తే పెరుగుతుంది కానీ తగ్గదు. ఆంటీ, మిమ్మల్ని ఒకటి అడగొచ్చా? ఏంటి? ఫస్ట్ టైం మీరు మా ఇంటికి వచ్చినప్పుడు నా గదిలో మీ అబ్బాయి గౌతమ్ సార్ ఫోటో చూశారు. కానీ అది మీ అబ్బాయి అని చెప్పకుండా భలే యాక్ట్ చేశారా ఆంటీ? నిజంగా మీ నటనకి హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. నేనేంటి, ఇక్కడ అందరూ నటులే. నిజం చెప్పాలంటే నాకంటే బాగా నటిస్తున్నారు, నీతో సహా. నేనేం నటించానాంటీ? నువ్వు గౌతమ్ని ఎంతగా ప్రేమిస్తున్నావో నాకు తెలుసు. నువ్వు ప్రేమిస్తున్న గౌతమ్ ఎవరిని ప్రేమిస్తున్నాడో కూడా నీకు తెలుసు. కానీ ఈ విషయం ఎవరికీ తెలియనివ్వకుండా నవ్వుతూ నటిస్తున్నావు కదా. నీ యాక్టింగ్తో పోలిస్తే నేనెంత చెప్పు? గౌతమ్ నిన్ను నీ ప్రేమని పట్టించుకోకపోయినా, నీతో పెళ్లికి సిద్ధంగా లేకపోయినా ఆ బాధని మనసులోనే దాచుకుని ఏమీ జరగనట్టు మాతో ఉంటున్నావు. దీన్నేమంటారు? ఇది నటన కాదా? గౌతమ్ ఇప్పుడిప్పుడే పెళ్ళొద్దని ఎందుకు టైం అడుగుతున్నాడో నీకు తెలుసు. ఆ టైం నిన్ను నీ ప్రేమని దూరం చేసుకోవడానికని నీకు కూడా తెలుసు. కానీ ఏమాత్రం ఆలోచించకుండా వాడికే సపోర్ట్ చేస్తూ మాట్లాడి టైం ఇచ్చావు. నీకంటే గొప్పగా ఎవరు నటించగలరు చెప్పు? గౌతమ్ నాకు అంతా చెప్పాడమ్మా. ప్లీజ్ ఆంటీ, ఝాన్సీతో నా ప్రేమ విషయం చెప్పొద్దు. చూడమ్మా ప్రియాంక, మీ ముగ్గురు మధ్య జరుగుతున్న ప్రేమ సంఘర్షణ గురించి నాకు అనవసరం. కానీ నాకు నా కొడుకు కావాలి. ఈ కుటుంబంలో ఎలాంటి అరమరికలు లేకుండా అందరం కలిసి ఉండాలి. దానికోసమే నేను పాటుపడుతున్నాను. ఒకటి మాత్రం చెప్తున్నాను, గుర్తుపెట్టుకో. ఒకవేళ రేపు నీ ఆలోచన మారి గౌతమ్ ప్రేమ కోసం, ఝాన్సీ స్నేహం కోసం నీ ప్రేమని త్యాగం చేస్తానని అంటావేమో. దానికి నేను ఒప్పుకోను. నువ్వే నా కోడలని నిర్ణయం తీసుకున్నాను. నువ్విప్పుడు ఈ పెళ్లి ప్రయత్నాలు ఆపుండొచ్చు, కానీ జరగబోయే పెళ్లి మాత్రం ఆపలేవు. గౌతమ్తో నీ పెళ్లి జరిగి తీరుతుంది. నువ్వు కూడా పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకుండా ప్రశాంతంగా ఉండు. కమలా, వస్తున్నాను మావయ్య.
దీపక్కి నా మీద అంత ద్వేషం ఎందుకు ప్రసాద్? నేనేం చేశాను? రే దీపక్, మేమంటే గాలిగాలం, ఇంకా చెప్పాలంటే ఫుట్పాత్ గాలం. మేము ఇలా ఉన్నాం, ఇలా చేస్తున్నామంటే ఒక అర్థం ఉంది. కానీ నీకేంట్రా, రిచ్ ఫ్యామిలీలో పుట్టావు, దేనికి లోటుండదు. ఏం కావాలంటే అవి నీ కాళ్ళ దగ్గరకు వస్తాయి. నీకెందుకు రా ఈ బతుకు? అవునరా, నన్నంటే మా అమ్మ బాబు ఇంట్లో నుంచి గెంటేశారు. వాడు ఏకంగా జైలుకి వెళ్ళొచ్చాడు. రేపు మాప వీడు కూడా జైలుకి వెళ్తాడు. కానీ నువ్వు కోటీశ్వరుడి కొడుకురా. నీకెందుకు ఈ కష్టాలు, అలవాట్లు? హ్యాపీగా చదువుకుంటూ ఇంట్లో ఉండొచ్చు కదా. ఏంట్రా, నా మీద జాలి చూపిస్తున్నారా లేక ఎగతాళి చేస్తున్నారా? అలా ఏం కాదురా, చిన్నప్పటి నుంచి మా జీవితం ఒకలా గడిచింది, దానివల్ల మేము ఇలా అయిపోయాం. కానీ నీ లైఫ్ అలా కాదు, ఏ లోటు లేకుండా లగ్జరీగా గడిచింది కదా. నీకీ కర్మేంటి అని. రే, నేను మీకు రిచ్ కిడ్లా మాత్రమే కనిపిస్తానురా, కానీ నాలో బాధ మీకు కనిపించట్లేదా? వాడెప్పుడూ సంతోషంగా ఏ లోటు లేకుండా ఉండాలని అన్నీ చేశాను. వాడంటే నాకు అంత ఇష్టం ప్రసాద్. ఐ లవ్ మై సన్. ఈ లోకంలో నేను అందరికంటే ఎక్కువ ప్రేమించేది నా కొడుకునే. ఐ హేట్ మై మామ్ అండ్ డాడ్. స్టార్ట్. చిటపట చిందేస్తుంది, అటు ఇటు దూకేస్తుంది, సతమతమైపోతుంది వయసు. చిన్ని 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 ఆశలు ఏవేవో గిచ్చి 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 గిచ్చిపోతున్నాయే. చిట్టి 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 ఊసులు ఇంకేవో గుచ్చి గుచ్చి చంపేస్తున్నాయే. నువ్వు నాతోనే ఉన్నట్టు, నా నీడవైనట్టు, నన్నే చూస్తున్నట్టు ఊహలు. నువ్వు నా ఊపిరైనట్టు, నా లోపలున్నట్టు, ఏదో చెబుతున్నట్టు ఏవో కలదు. తాతయ్య, మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ చెప్పాలి. మా నాన్న డాక్టరే కాదు, చాలా మంచి డాన్సర్ కూడా. నిజమా? చిరంజీవి గారికి పెద్ద ఫ్యాన్, తెలుసా? అమ్మో ప్రియాంక. లేదు డాడ్, మీరు డాన్స్ చేయాల్సిందే. ఏంటమ్మా బావగారు? వెళ్ళండి వెళ్ళండి బావగారు, వెళ్ళండమ్మా, మీరు కూడా వెళ్ళండి. ఏంటి ప్రియాంక నువ్వు కూడా? బావగారు సూపర్ గా చేశారు. తాతయ్య, మా ఫ్యామిలీ మొత్తం డాన్స్ చేశాం. మీలో గౌతమ్ సార్ తప్ప ఎవరూ డాన్స్ చేయలేదు. కమలా ఆంటీ, పద్మ ఆంటీ, మృణాలిని ఆంటీ, కమాన్ డాన్స్. చూడమ్మా ప్రియాంక, ఈ ఇంట్లో ఆడవాళ్ళు వంటింటికే పరిమితం, అంతేకాని
ఇలా డాన్స్ చేయడం, బయటకొచ్చి మగవాళ్ళు చేసే పనుల్లో తగుదునమ్మా అంటూ తలదూర్చడాలు మా ఇంటా వంట లేదు. అలా చేస్తే మా పరువేం కావాలి, మా ప్రతిష్ట ఏం కావాలి? ఏంటన్నా కరెక్ట్గానే చెప్పానా? ఇదేంటి తాతయ్య, చిన్న మావయ్య ఇంత అవుట్డేటెడ్ గా మాట్లాడుతున్నారు? ఈ రోజుల్లో కూడా ఆడవాళ్లు వంటగదికే పరిమితం అంటున్నారేంటి? చిన్న మావయ్య మీ కొడుకు అయ్యుండు కూడా మీ అంత ట్రెండీగా లేరు తాతయ్య. ఇలాంటి మైండ్ సెట్ తో ఉంటే మావయ్యని తీసుకెళ్లి మ్యూజియంలో పెట్టాల్సింది. మీరు చూడండి ఎంత పోష్ గా ట్రెండీగా బిహేవ్ చేస్తున్నారు. చూడండి మావయ్య, మీకు ఇష్టం లేకపోతే డాన్స్ చేయడం మానేయండి, అంతేగాని ఆడవాళ్ళని చులకన చేసి మాట్లాడొద్దు. ఇంట్లో లేడీస్ కి ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలో తాతయ్య గారిని చూసి కొంచెమైనా నేర్చుకోండి. ఏంటి, ఆయన చూసి నేర్చుకోవాలా? అవును. అత్తయ్య రండి. అయ్యో అది కాదు ప్రియాంక. ఆంటీ రండి, ఆంటీ రండి. చిన్నత్తయ్య మీరు కూడా రండి. మావయ్య సాంగ్ పెట్టండి. ఓకే. వారి దేవుడో దేవుడో ఏ పిల్లగాడే, మిల్లీమీటర్ అయినా వదలకుండా దిల్లో నిండినాడే. కళ్ళల్లోన కత్తుల్లోన తీవ్రవాదిలా, మాటల్లోన మత్తుల్లోన మంత్రవాదిలా, పరేషాను చేస్తున్నాడిలా. పట్టుకో ఓకే తాతయ్య, మరి మేము బయలుదేరుతాము. అలాగేనమ్మా. అందరికీ బాయ్.
ఎలాగో బయటికి వెళ్ళారు, అక్కడే ఉండొచ్చు కదా. పోనీ వచ్చిన వాళ్ళైనా కరెక్ట్గా వాళ్ళు బయటకు వెళ్తున్న టైంలోనే రావాలనా? ఒక టైం సెన్స్ లేదు, కామన్ సెన్స్ లేదు. వాళ్ళు ఇక్కడే ఉన్నారని తెలుసు కదా. చెప్పవే, చెప్పు. అవును మేడం, నాకు విడాకులు కావాలి. అదే ఎందుకు? మీ ఆయన తాగుబోతా, జూదం ఆడతాడా, లేదా నిన్ను కొడుతూ టార్చర్ చేస్తాడా? ఇంకా వేరే వ్యసనాలు ఏమైనా ఉన్నాయా? అలాంటివేవి లేవు మేడం. మరి విడాకులు ఎందుకు? మాకు పెళ్ళై 5 సంవత్సరాలైనా నా మాట వినడం లేదు మేడం. నాకంటే ఎక్కువగా వాళ్ళ ఫ్యామిలీని చూసుకుంటున్నాడు మేడం. ఎంతసేపు వాళ్ళ తమ్ముడు అంటాడు, వాళ్ళ అక్క అంటాడు, అయిన దానికి కాని దానికి అమ్మ అంటాడు, నాన్న అంటాడు. తీసుకొచ్చిన జీతం అంతా వాళ్ళ అమ్మ నాన్న చేతిలో పెడతాడు మేడం. ఫ్యామిలీ అంటే అందులో నువ్వు కూడా ఉంటావు కదా. ఏం చేసినా మీ అందరి కోసమే చేస్తున్నాడు కదా, మరి ఇంకేంటి ప్రాబ్లం? ఎందుకు అవుతుంది మేడం? వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీనే అవుతుంది, మా ఫ్యామిలీ మా ఫ్యామిలీనే అవుతుంది. మా ఆయన నేను ఒక ఫ్యామిలీ. ఎంతసేపు మీ అమ్మా నాన్నల గురించేనా? మనకి పిల్లలు ఉన్నారు కదా, మన ఫ్యామిలీని మనం చూసుకోవాలి కదా అని చెప్పి చెప్పి విసిగెత్తిపోయాను మేడం. వేరు కాపురం పెడదామన్నాను, దానికి నన్ను అందరి ముందు కొట్టాడు మేడం. అల్లారు ముద్దుగా పెంచుకున్న నా కూతుర్ని కొడతాడా వాడు? అసలు మనిషేనా వాడు? అంతేకాకుండా నన్నేదో ఒక ఉద్యోగం చేసుకొని పని చేయమని చెప్తున్నాడు మేడం. అసలు నా కూతురు పని చేయాల్సిన అవసరం ఏముంది? పెళ్లి కుదిరినప్పుడే అన్ని మాట్లాడుకున్నాం. మా కూతురు పనికి పోదు, ఇంట్లోనే ఉంటుంది అని. అవన్నీ ఒప్పుకున్నాకే వాళ్ళడిగిన కట్నం ఇచ్చాం. నా కూతురికి అన్ని రకాల నగలు చేయించి మెట్టినింటికి పంపించాను. అలాంటిది ఇప్పుడు నా కూతుర్ని ఉద్యోగం చేయమంటాడా? నేనెందుకు ఉద్యోగం చేయాలని అడిగితే వచ్చే జీతం సరిపోవట్లేదు, ఇంట్లో ఇబ్బందిగా ఉంది అంటున్నాడు. తెచ్చిన డబ్బంతా వాళ్ళ ఫ్యామిలీ పిశాచాలకి పెట్టకుండా ఉంటే ఇబ్బంది లేకుండా బానే ఉంటాం. అందుకనే వేరు కాపురం పెడదామని ఎన్నిసార్లు చెప్పినా వినకుండా తిరిగి నన్నే కొట్టాడు. ఆ ముసలోళ్ళని ఇంట్లో కూర్చోపెట్టి పెట్టకుండా ఏ వృద్ధాశ్రమంలోనో వదిలేయచ్చుగా. మా అమ్మ చెప్పిందని నేను ఆ సలహా కూడా ఇచ్చాను మేడం. దానికి కూడా నాతో గొడవ పడ్డాడు. ఒక సినిమా లేదు, సరదా లేదు, రోజంతా వాళ్ళ ఫ్యామిలీకి సేవలు చేసుకుంటూ ఉండాలి మేడం. వాళ్ళకి ఇవన్నీ నేను ఎందుకు చేయాలి? నాకు అవసరం ఏముంది మేడం? అవును, అసలు వాళ్ళకి నా కూతురు ఎందుకు చేసి పెట్టాలి? అందుకనే నాకు విడాకులు కావాలి మేడం. వాణ్ణి కోర్టుకి ఏడ్చాలి, వాడితో తెగతెప్పులు చేసుకోవాలి. ₹1 కోటి నష్టపరిహారం, నెల నెల భరణం కింద 1,50,000 ఇవ్వాలి. విడాకులు తీసుకుంటే మరి పిల్లలు? పిల్లల్ని వాడే ఉంచుకుంటాడంట. ఉంచుకుంటే ఉంచుకోనివ్వండి, పోతే పోయారు, పేడ విరగడైపోతుంది. నా కూతురికి ఇంకో పెళ్లి చేస్తాను. అంతేనా? ఇంకా చెప్పాల్సింది ఏమైనా మిగిలిందా? అంతే మేడం, మాకు విడాకులు కావాలి. చూడండి, మీరు చెప్పేది వింటున్నప్పుడు నాకు ఎంత కోపం వస్తున్నా కంట్రోల్ చేసుకుంటున్నాను. మీరు రాణికి చుట్టాలు కాబట్టి నేను మిమ్మల్ని ఏమీ అనలేకపోతున్నాను. ఈ విడాకులు తీసుకోవాలన్న ఆలోచన మీకే వచ్చిందా, లేకపోతే ఇంకెవరైనా చెప్పారా? మా అమ్మ చెప్పింది మేడం. అనుకున్నాను. అది ఒట్టి అమాయకురాలు, దానికేం తెలీదు. మీరు కూడా అమాయకురాలేనండి, మీకు కూడా ఏమీ తెలీదు. మీకు పెళ్ళై 5 సంవత్సరాలు అయింది అంటున్నారు. ఇదేనా మీరు మీ భర్తని అర్థం చేసుకుంది? మీరు పెళ్లి చేసుకుని వెళ్ళింది వాళ్ళ కుటుంబంలో ఒకటవ్వడానికా, లేకపోతే వాళ్ళ కుటుంబాన్ని విడదీయడానికా? మీకు తిండికి బట్టకి లోటు లేకుండా చూసుకుంటున్నాడు కదా, ఇంకేం కావాలి? మిమ్మల్ని మీ అమ్మని చూస్తేనే తెలుస్తుంది మీరిచ్చిన కట్నం మీరే సంవత్సరంలోనే ఆవిరి చేసేసి ఉంటారని. భార్య అన్నాక భర్త తెచ్చే జీతాన్ని కాదు, భర్త పడే కష్టాన్ని కూడా గుర్తించాలి. మీరేంటండి
భార్యాభర్తలు అన్నాక గొడవలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అర్థం చేసుకుని సర్దుకుపోవాలి అని బుద్ధి చెప్పాల్సింది పోయి ఇంకా నూరు పోస్తున్నారా? మీ కూతుర్ని ఉపయోగించుకుని ఆ కుటుంబం మీద పెత్తనం చెలాయించాలనుకుంటున్నారా? విడాకులు తీసుకోమని సలహా ఇస్తారా? మీ పంతం నెగ్గడం కోసం మీ కూతురికి ఇంకో పెళ్లి చేస్తారా? అసలు ఇలా మాట్లాడడానికి మీకు అసలు నోరెలా వచ్చిందండి? పెళ్లి విలువ, బంధం విలువ తెలుసా మీకు అసలు? పైగా నెల నెల భరణం కింద 1,00,000 ఇవ్వాలా? ఇంకెందుకు, ఆ కుటుంబం మొత్తాన్ని మీ ఇంట్లో పనోళ్ళగా జాయిన్ చేసుకోండి. ఇంకా వాళ్ళ అమ్మా నాన్నల్ని వృద్ధాశ్రమంలో చేర్పించమని సలహా ఇస్తారా? మీరేమైనా యంగ్ లేడీనా? 2 ఏళ్లు పోతే మీరు కూడా వృద్ధులే కదా, మీరు కూడా వెళ్ళి జాయిన్ అవ్వండి. నాకొస్తున్న కోపానికి మీరు ఇంకొక్క నిమిషం ఇక్కడున్నా నేను ఏం చేస్తానో నాకే తెలీదు. వెళ్ళండి, వెళ్ళండి ఇక్కడి నుంచి. పదవే, ఈ లాయర్ కాకపోతే ఇంకో లాయరు 1,00,000 ఇచ్చైనా విడాకులు ఇప్పిస్తా. మీరు ఏ లాయర్ని పెట్టుకున్నా మీ అల్లుడు తరపున నేను ఫ్రీగా వాదిస్తాను. విడాకులు కావాలనుకుంటున్న మీ కూతుర్ని నూరు పోసినందుకు మిమ్మల్ని ఇద్దరిని జైల్లో పెట్టించి చిప్పకూడు తినేలా చేస్తాను. గుర్తుపెట్టుకోండి. వెళ్ళండి. పదవే. అక్క, వాళ్ళు అలాంటి వాళ్ళని తెలుసుంటే నేను అసలు ఇక్కడికి తీసుకొచ్చేదాన్నే కాదక్క. ఏదో ఆస్తి తగాదాలేమో అనుకున్నాను, కానీ విడాకుల కోసమని అనుకోలేదు. సారీ అక్క. ఇట్స్ ఓకే. ఉంటానక్క. నమస్కారం ఎస్ఐ గారు. ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ విజయ్ గారు మిమ్మల్ని కలవమన్నారు. అవునవును, నాకు కూడా ఫోన్ చేసి చెప్పారు. కూర్చోండి. చెప్పండి, ఏంటి మీ ప్రాబ్లం? మాకు పుట్టిన బిడ్డని వాళ్ళకు పుట్టిన బిడ్డ అని ఒక ఫ్యామిలీ మమ్మల్ని టార్చర్ చేస్తుంది సార్. ఏమన్నారు? మళ్ళీ చెప్పండి. డాక్టర్ కృష్ణప్రసాద్ గారు దేవుళ్ళంటి వ్యక్తి సార్. ఇక పిల్లలే కలగరన్న మాకు 12 బిడ్డ కలిగేలా చేశారు. వాళ్ళ బిడ్డ పురిట్లోనే చనిపోతే ఆకాశరామన్న ఉత్తరం పంపించి మా బిడ్డని వాళ్ళ బిడ్డ అని చెప్తున్నారు. అవును సార్, మేము చెప్పేది నిజం. ఇప్పుడు ఆ లెటర్ మీ దగ్గర ఉందా? నేను చదివిన దగ్గర నుంచి ఆ ఉత్తరం మళ్ళీ కనిపించలేదు సార్. ఎలా మిస్ అయిందో అర్థం కావడం లేదు. నిజానికి అందుకే మాకు అనుమానం వచ్చింది. ఇదేదో వాళ్ళు చేసిన కుట్రలా అనిపించింది. వాళ్లే మాకు లెటర్ రాసి పంపించి మానసికంగా మా మైండ్ని మార్చేయాలని ప్రయత్నిస్తున్నారు. ఆకాశరామన్ ఉత్తరం, వాళ్ళు కూడా ఇదే చెప్పారు. వాళ్ళ దగ్గర కూడా ఆ లెటర్ మిస్ అయింది. ఇదేదో మిస్టరీగా ఉంది.
ఏంటండి మీరు పోలీస్ అయ్యుండి ఈ దొంగ పనులు చెప్పా పెట్టకుండా నా గదిలోకి అలా వచ్చేయడమేనా? వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగా ఉండకుండా మీదకి వచ్చేస్తున్నారు. పర్మిషన్ తీసుకోవాలా లేదా? ఏంటి, నేను రావడానికి కూడా పర్మిషన్ తీసుకోవాలా? ఎవరైనా పర్మిషన్ తీసుకోవాలి. ప్రతి మనిషికి ఒక పర్సనల్ స్పేస్, ప్రైవసీ అనేది ఒకటి ఉంటుంది. స్నేహితులైనా, చుట్టాలైనా, ప్రేమికులైనా, ఆఖరికి భార్యాభర్తలైనా సరే వాళ్ళ పర్సనల్ స్పేస్ ని డిస్టర్బ్ చేయకుండా పర్మిషన్ తీసుకోవాల్సిందే. అలా అని ఏ సెక్షన్ చెప్తుంది లాయర్ ఝాన్సీ గారు? సెక్షన్స్ చెప్తేనే పాటిస్తారా తమరు? నేను చెప్తే పాటించరా? స్నేహితులకి, చుట్టాలకి మీరు చెప్పింది వర్తిస్తుందేమో కానీ లవర్స్కి, భార్యాభర్తలకి వర్తించదు. ప్రేమికులు ఒకరి దగ్గర ఒకరు ప్రైవేట్ స్పేస్ కోరుకుంటే అది ప్రేమ అవ్వదు. భార్యాభర్తల మధ్య ప్రైవేట్ స్పేస్ ఉంటే అది అనుబంధం అవ్వదు. ఓహో, ఇలాంటి కబుర్లు బాగానే చెప్తారు. ఎక్కడ నేర్చుకున్నారు ఈ మాటలు? ఇవి మాటలు కాదు, లోపలున్న ఫీలింగ్స్. మీ ఫీలింగ్స్ మీ దగ్గర పెట్టుకోండి. నాకిప్పుడు మీతో మాట్లాడాలని లేదు. ప్రస్తుతం లాయర్ గారి మూడు బాలేదని అర్థం అవుతుంది. లాయర్ గారు, మీరు వెళ్ళిపోయి కాస్త ఝాన్సీని పిలుస్తారా? మీ ఝాన్సీ అలిగింది, ఇప్పుడు రాదు. ఎందుకో అలక? తనకి మీ ఇంట్లో రోజుకో అవమానం సత్కారంలా జరుగుతుంది. అలగక ఎగిరి గంతేయమంటారా? ఓహో, అర్థమైంది. నిన్న తాతయ్య నీతో అలా మాట్లాడారని కదా? ఆయన గురించి నీకు తెలిసిందే కదా? ఏంటండి తెలిసేది? నిన్న నైట్ 11:50 అయింది. పార్టీ అయిపోయి ఉంటుంది కదా అని మా రూమ్ లోకి మేము వెళ్ళిపోదాం అనుకుని వచ్చాం. సరిగ్గా వాళ్ళు అప్పుడే బయటకు వస్తారని ఎవరు కలగంటారు? పైగా అప్పుడు నేను డిస్టర్బ్డ్ మూడ్ లో ఉండి నోటీస్ చేయలేదు. అర్ధరాత్రి అయింది, నాతో పిల్లలున్నారు. ఆ టైంలో రోడ్డు మీద ఎక్కడ తిరగమంటారు? అసలు ఆయన మాట్లాడేదానికి అర్థం ఉందా? ఇట్స్ ఓకే, అయిపోయింది కదా, లీవ్ ఇట్. ఏంటండి లివ్ ఇట్? పిల్లల్ని వాళ్ళకి దగ్గర చేయడం కోసం ఆ ఇంట్లో ఉంటున్నాను. ఆయన షెల్టర్ ఇచ్చారని మనుషుల్ని అంత చులకం చేసి మాట్లాడతారా? ఏదో ఒక రోజు ఆయన మనసు మారుతుందని ఎదురు చూస్తున్నాను. బండరాళ్లైనా కొన్నాళ్ళకి కరుగుతాయేమో కానీ ఆ మనిషి మనసు మారదనిపిస్తుంది. ఇలా అయితే పిల్లల్ని మీ కుటుంబంలో ఎప్పుడు కలుపుకుంటారో ఏమో, నాకు అసలు అంతే పట్టడం లేదు. ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది. మనం ఇప్పుడు ఆ పరిష్కారం వెతికే పనిలోనే ఉన్నాం కదా. నువ్వు ఇలా ఆలోచిస్తే సమస్య తీరుతుందా? పేషెన్స్ ఉండాలి. ఇంకెంత కాలం ఉండాలి? నీకు నచ్చిన, మీరు మెచ్చిన అమెరికన్ ఆథర్ జాయిస్ మేయర్ ఏమన్నాడు తెలుసా? ఏమన్నారు? యూ కెనాట్ హ్యావ్ ఎ పాజిటివ్ లైఫ్ విత్ ఎ నెగిటివ్ మైండ్. నువ్వు నెగిటివ్గా ఆలోచించడం మానేసి పాజిటివ్గా ఉండు, అంతా మంచి జరుగుతుంది. మనిషి మైండ్ సెట్ చేంజ్ అవ్వడానికి ఒక్క సెకండ్ చాలు. ఏదో ఒక సిచ్యువేషన్ మా తాతయ్యని మారుస్తుంది. అది రేపవచ్చు, ఎల్లుండవచ్చు, కొద్ది రోజులు పట్టచ్చు. ప్లీజ్ డోంట్ లూజ్ యువర్ హోప్. మేడం గారు శాంతించారా? మర్యాదగా వెనక్కి వెళ్ళండి. నాకు ఇలానే బాగుంది. ఓవర్ చేస్తున్నారు సార్. బీ ఇన్ యువర్ లిమిట్స్. నాకు నీ పెదవులు తప్ప అవి చెప్పే మాటలు వినపట్టలేదు. టైంలో ఫోన్ ఎవరో అనుకున్నా, నువ్వేనా? మెంటల్. ఝాన్సీ, ఒక్క నిమిషం. హలో.
అసలు ఏమనుకుంటున్నారండి మీరు? మీ కంటికి మేము ఎలా కనిపిస్తున్నాం? విషయం ఏంటంటే ఒకరికి పుట్టిన పిల్లల్ని ఇంకొకరికి అమ్ముకునే వాళ్ళలా కనబడుతున్నామా? అది కాదండి. మా గురించి మీరు ఎవరినైనా అడగండి, చెప్తారు. మీ పోలీస్ డిపార్ట్మెంట్ ని కూడా అడగండి, మా నాన్న ఎలాంటి వారో చెప్తారు. ప్లీజ్ నేను చెప్పేది వినండి. మా హాస్పిటల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక చిన్న రీమార్క్ కూడా లేదు. ఎంతో మందికి ఫ్రీగా ట్రీట్మెంట్ చేశారు మా నాన్న. ప్లీజ్ ఒకసారి. అంతెందుకు, పాపం బిడ్డ పోయిన బాధలో ఉన్నారని మీకు కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళకి కూడా 0 బిల్ వేశారు. అంత మంచి మనిషి మా నాన్న. అలాంటి మనిషిని ఇలా అవమానించడానికి మీకు మనసులా వచ్చిందండి? మా గురించి తెలిసి చేశారా, తెలియక చేశారా? నాకేం అర్థం కావట్లేదు. ఇట్స్ వెరీ బ్యాడ్ సార్. అసలు నేను ఎంత హర్ట్ అయ్యానో తెలుసా? హలో, నేను చెప్పేది కాస్త వింటారా? కంప్లైంట్ వచ్చింది కాబట్టి ఎంక్వైరీకి వచ్చాను. ఫార్మాలిటీగా వచ్చి ఎంక్వైరీ చేశాను. దీన్ని ఎందుకు మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు? నా డ్యూటీ నేను చేశాను, దట్స్ ఇట్. ఏంటండి మీ డ్యూటీ? వాళ్ళు కంప్లైంట్ ఇవ్వగానే అది అక్కడే చించి పారేయాలి గాని ఇలా చేస్తారా? మేం ఎవరో కూడా మీకు తెలుసు. మన మధ్య, మన ఫ్యామిలీస్ మధ్య ఉన్న రిలేషన్ కూడా మీకు తెలుసు కదా? తెలీదు. అసలు మీరెవరో కూడా నాకు తెలీదు. అసలు మీకు మాకు రిలేషనే లేదు. మీరే నా వెంట పడుతున్నారు. మర్యాదగా ఫోన్ పెట్టేయండి. మళ్ళీ నాకు కాల్ చేయొద్దు. హలో, ఏదో ఏదో మాయా అనుకుంటూనే పడిపోయా. నేను చేసేనాడు ఆపై వాడు పొందిందే హాయా. అందం కావాలంటే అడగాలేమో నీ ఛాయ. నేను చెప్పాలంటే భాషల్లో నా పోలికలున్నాయా. ఏ తప్పు జరగలేదని వీడే చెప్తున్నాడు కదా. వీడు వెళ్లకుండా ఆ విషయం ఎలా తెలుస్తుంది? రేపెప్పుడైనా వాళ్ళ మీద నెగటివ్ న్యూస్ వస్తే అది రాంగ్ అని ప్రూవ్ చేయడానికి మన గౌతమ్ వాళ్లకు సాక్ష్యంగా నిలబడతాడు. వాడి డ్యూటీ వాడు చేశాడు. ఈ విషయంలో మన గౌతమ్ చేసింది తప్పని అనిపించడం లేదు. మృణాల్ని కరెక్ట్గానే చెప్పింది నాన్న. అయినా జరిగిన దానికి వాళ్ళు కూడా పెద్దగా ఫీల్ అవ్వట్లేదు కదా నాన్న. ఇంకెందుకు ఈ మ్యాటర్ను సాగదీయడం? వదిలేసేయండి. వదినా, వాడు ఎప్పుడు తిన్నాడో ఏంటో, వెళ్ళి భోజనం పెట్టు. రేయ్ వెళ్ళరా, ఫ్రెష్ అయి భోంచేయి. నాకు ఆకలి ఏం కావట్లేదు. సరే, అయిపోయింది ఏదో అయిపోయింది. ఒక బొకే తీసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళి క్షమాపణ చెప్పిరా. నువ్వు చెప్పకపోతే నీ తరఫున నేను వెళ్ళి చెప్పొస్తాను. అదేంటో అర్థం కాదు. ఎవరికి ఎవరి మీద కోపం వచ్చినా అన్నం తినకుండా కడుపు కాల్చుకుంటారు.
ఫ్రెష్ ఆరెంజ్ జ్యూస్ సార్, గ్లాస్ 100 రూపీస్ సార్. ఫుడ్ తినకుండా అలిగిన వాళ్ళకి కేవలం 10 రూపాయలు మాత్రమే. రావాలి రావాలి, జ్యూస్ జ్యూస్ జ్యూస్, రావాలి రావాలి. అదిగా ఝాన్సీ, అసలు గొడవ ఎందుకు జరిగింది? ఇష్యూ ఏంటి? ఏమైనా అడిగావా? ఎందుకు అడగాలి? అది ఇప్పుడు కాకపోతే తర్వాత చెప్తారు, ఇవాళ కాకపోతే రేపు చెప్తారు. చెప్పాలనిపించినప్పుడు చెప్తారు కదా, ఎందుకు అడగాలి? నేను మీకు ఆఫీస్లో చెప్పాను కదా, దీన్నే పర్సనల్ స్పేస్ ఇవ్వడం అని అంటారు. కోపంతో అన్నం తిన్ననని అలిగి వెళ్ళిపోయాడు. ఆకలితో ఉంటాడు. వాడికి ఎలా నిద్ర పడుతుంది? కనీసం ఈ పాలైన తాగమని వాణ్ణి బతిమాలుకోవాలి, లేదంటే నాకు నిద్ర పట్టదు. సో నా కోసం జ్యూస్ తీసుకొని వచ్చావు? అవును, ఆకలితో ఉంటే నిద్ర పట్టదు కదా, అందుకే తీసుకొచ్చాను. సరే రా, తాగించు. ఏంటి, నేను తాగించాలా? చాలు చాలులే, మీరేం బేబీ కాదు, తాగండి. నువ్వు తాగిస్తేనే తాగుతాను, లేదంటే నాకొద్దు. అబ్బో, అలకకి మాత్రం ఆఫీసర్కి ఏం తక్కువ లేదు. నువ్వు కూడా తాగు. నేను తిన్నాను సార్, ఆకలిస్తుంది మీకు, మీరు తాగండి. పర్వాలేదు, తాగు, ప్రాక్టీస్ అవుతుంది. దేనికి ప్రాక్టీస్? అదే కొన్నాళ్ళ తర్వాత మనకి పెళ్ళవుతుంది కదా, ఆ తర్వాత నువ్వు పాల గ్లాస్తో నా దగ్గరకు వస్తావు కదా. హోల్డ్ ఆన్ హోల్డ్ ఆన్ హోల్డ్ ఆన్, చాలు చాలు, ఇక్కడితో ఆగిపోండి. పాల గ్లాస్ ఎలా షేర్ చేసుకోవాలో ఈ జ్యూస్ గ్లాస్తో నేర్చుకో. పైకి కనిపించరు కానీ అబ్బాయి గారి దగ్గర చాలా ఎక్స్ట్రాలు ఉన్నాయే. చాలు సార్, చాలు. చాలా? అయ్యో అయ్యో, సారీ సారీ సారీ, ఐఎమ్ సారీ, చూసుకోలేదు. ఇట్స్ ఓకే, పర్వాలేదు. అయ్యో, మీ షర్ట్ అంతా పాడైపోయింది. నిజంగా నేను చూసుకోలేదు. ఆ షర్ట్ తీసివ్వండి, నేను వాటర్ తో క్లీన్ చేసేస్తాను. ఓకే ఝాన్సీ, పర్వాలేదు, ఇట్స్ ఓకే. లేదు సార్, ఇవ్వండి, ఝాన్సీ, నేను పర్వాలేదు. వాటర్ తో క్లీన్ చేస్తాను. ఝాన్సీ పర్వాలేదు, ఉండండి. ఝాన్సీ నా మాట విను. ఝాన్సీ 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 నా మాట విని ఝాన్సీ. పర్లేదు, మీరు ఉండండి. వద్దు ఝాన్సీ, ఇట్స్ ఓకే, నేను క్లీన్ చేసుకుంటా. మీరు పిచ్చి పిచ్చి పనులు చేయకుండా ఉండుంటే ఇలా జరిగేది కాదు. చూడండి ఇప్పుడు ఎలా జరిగిందో. గౌతమ్, 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 ఇక్కడే ఉన్నానమ్మా. నువ్వేం తినలేదు కదరా, కనీసం పాలైన తాగుతావేమోనని తీసుకొచ్చాను. దా వచ్చి తాగు.
సరే అమ్మా, టేబుల్ మీద పెట్టేళ్ళు, నేను తాగుతాను. సరే అయితే. అది సరే, ఇక్కడ జ్యూస్ గ్లాస్ ఉంది కదరా, ఇదెవరు తీసుకొచ్చారు? అది నేనే చేసుకున్నానమ్మా. నువ్వు జ్యూస్ చేసుకున్నావా? ఎప్పుడు? మీరు హాల్లో ఉన్నప్పుడు నేనే చేసుకున్నాను. అయినా ఇప్పుడు ఇవన్నీ అవసరమా? నిన్ను పాలెవరు తీసుకురమ్మన్నారు? ఎందుకురా అంత కోపం? నువ్వు మాత్రం అలా చేయొచ్చా చెప్పు? ఎంత పోలీస్ అయితే మాత్రం ఆయన గురించి తెలిసి కూడా ఎవరో పరాయి వాళ్ళని ఆరా తీయడానికి వెళ్ళినట్టు వెళ్ళావు. వాళ్ళెంత ఫీల్ అయి ఉంటారు? ఎరా, ఏమైంది? ఏం లేదమ్మా, షర్ట్ మీద జ్యూస్ ఒలిగిపోయింది, వాష్ చేసుకుంటున్నాను. తర్వాత నేను వాష్ చేసిస్తాను కదా, నువ్వెందుకు వాష్ చేసుకోవడం? ఇటివ్వు. పర్వాలేదమ్మా. నేనుండగా నువ్వు వాష్ చేసుకోవడం ఏంట్రా?